అందరు నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల రోల్ అసెంబ్లీలో ఏంటి? అసెంబ్లీలో అగ్రెసివ్‌గా ఉన్నారా? లేకపోతే వాళ్ళకి అమితమైన గౌరవం ఉందా? లేకపోతే వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ ప్రజల కోసం కొట్లాడుతున్నారా? అబ్జర్వేషన్ చేస్తున్నారా అసెంబ్లీలో? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలను ఎవరు పలకరిస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? మీకోసం మీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు గెలిపించారు కదా! పార్టీ మారినారు కదా! ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అసెంబ్లీలో? ఏం చేస్తలేరు. 10 మంది ఎమ్మెల్యేలు రెగ్యులర్‌గా కూడా అసెంబ్లీకి వస్తలేరు. ఫస్ట్ డే, సెకండ్ డే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిర్రు. వెనక కూర్చున్నారు ఎప్పటిలాగానే. ఎవరు పలకరియలేదు. వాళ్ళకి ఐడెంటిఫికేషనే లేదసలు. వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వచ్చిర్రా అని కౌంట్ చేసుకుంటలేరు. పోనీ కాంగ్రెస్ వాళ్ళన్నా వీళ్ళు వచ్చిర్రా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తలేరు. వాళ్ళ మందబలం వాళ్ళు చూసుకుంటున్నారు. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు మేము వచ్చినామా? వచ్చినాం. వీళ్ళు లేరు, లెక్కలు లేరు. వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళ సీట్ల సంఖ్యలో వీళ్ళకి సీట్లు ఉంటాయి అక్కడ. టెక్నికల్‌గా వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాబట్టి. కానీ ఆ సీట్లలో కూర్చుంటలేరు. వెనక సైడ్ కూర్చుంటున్నారు. అసలు కొందరైతే అసలు వస్తలేరు. ఇవాళ వచ్చిన రేపు రాడు, రేపు వచ్చిన ఎల్లుండి రాడు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వచ్చిన ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీకు అసెంబ్లీలో కనిపించిర్రా? అసలు విషయం ఏం తెలుసా? అసెంబ్లీ ఎంట్రన్స్ ఇట్లుంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ మొత్తం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి పోతారు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి నుంచే పోతారు. తర్వాత మళ్ళీ కారిడార్, తర్వాత ఇక్కడ నుంచి మంత్రులు అక్కడి నుంచి వస్తారు. వాళ్ళు అక్కడి నుంచి డోర్ ఉంటుంది, మంత్రులు వస్తారు. కానీ ఇక్కడ నుంచి ఎవరు పోతలేరు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నామనుకుంటున్నారా? ప్రతిపక్ష పార్టీలో ఉన్నామనుకున్నారా? అసలు దేనిలో ఉన్నామనుకున్నది వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళు కౌంటబుల్ అయిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలు కౌంటబుల్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, లేకపోతే మేము గవర్నమెంట్కి సంబంధం లేదు, వాళ్ళు చెప్పారు కదా మేము కాంగ్రెస్లో చేరలేదన్నారు. చేరలేదన్నప్పుడు ఇక్కడ నుంచి పోవాలనుకున్నప్పుడు దొంగతనంగా ముఖం కనబడకుండా, ఒకరికొకరు చూసుకోకుండా, ఎవరైనా చూస్తే ఏం మాట్లాడాల్సి వస్తుందో అని. కానీ బీఆర్ఎస్ వాళ్ళ కోసం కాదు. ఇతర ఎంఐఎంలు ఇక్కడి నుంచే పోతారు, బీజేపీ వాళ్ళు ఇక్కడి నుంచే పోతారు, ఉన్న సిపిఐ ఎమ్మెల్యే కూడా ఇక్కడి నుంచే పోతాడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచే పోతాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఇక్కడి నుంచే పోతారు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన మాత్రం ఇక్కడి నుంచి పోతలేరు. ఎక్కడెక్కడనో అసలు అసెంబ్లీ టైంకి వస్తలేరు. వీళ్ళు ఏదో టైంలో వచ్చి ఏదో కనపడకుండా ముఖం చాటేసుకొని పోతున్నారు అసెంబ్లీ లోపలికి. పోయి ఎక్కడనో ఏడ ఖాళీగుంటే ఆడ కూర్చుంటున్నారు. వాళ్ళకు మాట్లాడుకోవడానికి ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ని సపోర్ట్ చేయలేము, లేకపోతే గవర్నమెంట్ ప్రశ్నించలేము, మేము అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాము అనుకుంటే వాళ్ళు మాట్లాడడానికే, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ జనాల కోసం మాట్లాడడానికే వాళ్ళకు 2 అవకాశాలు ఉంటాయి అసెంబ్లీలో. ఒకటి ప్రశ్నోత్తరాల సమయం, మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒక ప్రశ్న వేసి అధికార పార్టీ నుంచి సమాధానం రాబడవచ్చు గవర్నమెంట్ నుంచి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళ మంత్రులను అడుగుతున్నారు. మా కాన్స్టిట్యుయెన్సీలో పలానా రోడ్డు లేదు, మా కాన్స్టిట్యుయెన్సీలో పలానా ఇది లేదు, పలానా అది చేయాలి, ఇది చేయాలి, మా కాన్స్టిట్యుయెన్సీలో బస్ డిపో పెట్టండి, మా కాన్స్టిట్యుయెన్సీలో డిగ్రీ కాలేజ్ పెట్టండి, మా కాన్స్టిట్యుయెన్సీలో ఇంకోటి చేయండి, కల్వర్టు కట్టండి అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే మంత్రులు రిప్లై ఇస్తున్నారు. రాతపూర్వకంగానో చెప్పుకోమో మేము నోట్ చేసుకున్నాం, మీకు మళ్ళీ దీని మీద పూర్తి వివరాలు ఇస్తాం, మీకు బస్ డిపో అడుగుతున్నారు కదా మేము పరిశీలిస్తామని మంత్రులు రిప్లై ఇస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళే మంత్రులను అడుగుతున్నప్పుడు వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో పలానా కావాలని అడుగుతలేరు క్వశ్చన్ అవర్లో? అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఏం అవసరం లేదా? కాన్స్టిట్యుయెన్సీలో అన్నీ ఉన్నాయా? వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో అన్నీ ఉన్నప్పుడు మీరు పార్టీ ఎందుకు పోయినారు? మరి పార్టీ ఎందుకు మారినారు? ఇంకొకటి 0 అవర్ ఉంటుంది. 0 అవర్లో అయితే అసలు ముందు చెప్పాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం ఉన్న దగ్గర మైక్ ఒత్తితే స్పీకర్ టైం ఇస్తాడు. టైం ఇచ్చినప్పుడు నువ్వు ముందు ఆ సబ్జెక్ట్ ఏందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా కాన్స్టిట్యుయెన్సీలో పలానా రోడ్డు మధ్యలో ఆగిపోయింది, లేకపోతే మా పలానా కాలనీకి బస్సు వస్తలేదు, లేకపోతే ఏమని చెప్పొచ్చు, మా కాన్స్టిట్యుయెన్సీలో ఈ సమస్య ఉంది మీరు పరిష్కరించండి. 0 అవర్లో అది కూడా మంత్రులు నోట్ చేసుకుంటారు. తర్వాత రిప్లై ఇస్తారు, ఆఫీసర్స్ రిప్లై ఇస్తారు. తర్వాత మనం ఫాలో అప్ చేసుకునే విధానాన్ని బట్టి ఆ పని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకు. వీళ్ళు ప్రశ్నోత్తరాల టైంలో ప్రశ్నలు లేవు, 0 అవర్లో నో క్వశ్చన్స్. తర్వాత వీళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు అవుతున్నారో తెలియదు. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ కూడా లేదు వీళ్ళకి. కనీసం ముఖ్యమంత్రిని కూడా కలుస్తలేరు. అంత ఈజీగా కలిసే అవకాశం ఉండదు కదా. వీళ్ళే 10 మంది పోయి కలుద్దామంటే వాళ్ళు ఒక 65 మంది ఉన్నారు. వాళ్ళ పనుల కోసం ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అప్పుడప్పుడు వినతి పత్రాలు తీసుకుపోయి ఆ సీఎం ఆఫీస్లో ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఆడికి పోయి వినతి పత్రాలు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ చాలామంది పోతున్నారు. మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కూడా పోయి సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చి ఫోటో బయటకు పంపించిండు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్క మినిస్టర్ని కలుస్తలేరు నాకు ఈ పని కావాలని. సీఎం ఆఫీస్కి పోతలేరు, సీఎంను కలుస్తలేరు, పోనీ స్పీకర్ను కలుస్తలేరు మాకు పలానా సీట్లు కేటాయించుండని.
అసలు వీళ్ళు ఉన్నట్లా లేనట్లా? వీళ్ళు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్పి పార్టీ మారినరు? మేము మీకోసమే పార్టీ మారుతున్నాం. మీ మీ మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే అధికార పార్టీలో ఉండాలి. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే మేము పార్టీ మారుతున్నామని చెప్పారు. మరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మీరు అసెంబ్లీలో ఎక్కడ కొట్లాడినరు? ఎవరితో మాట్లాడినరు? ఎవరితో కలిసి మీరు వినతి పత్రం ఇచ్చిండ్రు? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టా లేనట్టా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు ఓట్లేసిన జనాలకి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో మీ రోల్ ఏంది అసలు? అసెంబ్లీలో మీరు ఏం పాత్ర పోషించిర్రు? మీరు ఎవరి కోసం పార్టీ మారారు? చూసాం కదా, గాంధీ 1000 కోట్ల భూమిని తన బిడ్డ పేరు మీద, తన కొడుకు పేరు మీద, భార్య పేరు మీద, అన్న భార్య మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద రాయించుకుండు. ఇంకా మెల్లమెల్లగా విలువ కూడా అట్లా వస్తాయి బయటికి. గాంధీ బెనిఫిషియరీ అయ్యండి ఇప్పుడు అక్కడ. 1000 కోట్ల ప్రాపర్టీ బెనిఫిషియరీ కుత్బుల్ ఆయన శ్రీలింగపల్లి ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలు కూడా అట్లా ఏమైనా లబ్ధి పొంది నోరు మూసుకున్నారా? దేనికోసం పార్టీ మారినరో అసెంబ్లీ వ్యవహారాల్లో వాళ్ళ పాత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.